ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మరో 3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతో రాజకీయంగా ఒకరికొకరు దెబ్బ కొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి అన్ని పార్టీలు. 2 రోజుల పర్యటన కోసం వచ్చిన కేంద్ర ఎన్నికల బృందానికి ఏపీలో అక్రమ ఓట్లపై అన్ని పార్టీలు కంప్లైంట్ చేశాయి. దీని మీద ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. ఇప్పుడు కొత్తగా గుర్తుల మీద అభ్యంతరం చెబుతూ 2 పిటిషన్లు సిఈసికి చేరాయి. అందులో ఒకటి జనసేన గాజు గ్లాస్ కామన్ సింబల్ రద్దు చేయాలని వైసీపీ ఫిర్యాదు చేయగా, వైసీపీ గుర్తు ఫ్యాన్ లిస్ట్ లో తొలగించాలని బీజేపీ కంప్లైంట్ చేయడం విశేషం. ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన కూటమి మధ్య అసెంబ్లీ ఎన్నికలు రాకముందే పెద్ద యుద్ధం నడుస్తోంది. గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు చూడటానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ పార్టీల నుంచి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఈ వివాదం మధ్యలో జనసేనకు కొత్త చిక్కు వచ్చి పడింది. వైసీపీ నుంచి సిఈసికి అందిన ఫిర్యాదుతో జనసేనకు కేటాయించిన గాజు గ్లాస్ పోయేలా ఉంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జనసేనకు అసలు గుర్తింపే లేదు, ఆ పార్టీకి కామన్ సింబల్ కేటాయించడం ఏంటని అభ్యంతరం పెట్టారు. ఈసీ గుర్తింపు లేని పార్టీకి కామన్ సింబల్ ఎలా ఇస్తారు? మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేనకు గాజు గ్లాస్ ఇవ్వలేదని ఎన్నికల అభ్యర్థులకు కంప్లైంట్ చేసింది వైసీపీ. నిబంధనల ప్రకారం గుర్తింపు లేని పార్టీ వరుసగా 2 ఎన్నికల్లో ఒకే సింబల్ ఇవ్వకూడదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. మరి వైసీపీ కంప్లైంట్ తో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు గాజు గ్లాస్ కామన్ సింబల్ ఇస్తారా? తెలంగాణలో అలా అన్ని నియోజకవర్గాల్లో ఇండిపెండెన్స్ కి గ్లాస్ కేటాయిస్తే జనసేన పరిస్థితి ఏంటి? తెలంగాణలో కూడా గాజు గ్లాస్ సింబల్ ఉన్న ఇండిపెండెన్స్ లో కొందరికి 100లో ఓట్లు వచ్చాయి. రాబోయే ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో జనసేన ఏ గుర్తుపై పోటీ చేయాలన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఎన్నికల కమిషన్ గాజు గ్లాస్ ఇవ్వకపోతే జనసేన అభ్యర్థులంతా టీడీపీ సింబల్ పై పోటీ చేస్తారా అన్నది చూడాలి. ఎన్నికల కమిషన్ కు ఏపీ బీజేపీ నుంచి వచ్చిన ఫిర్యాదుపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదేంటంటే వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చిన ఫ్యాన్ గుర్తు తీసేయాలి అనేది డిమాండ్. ప్రజా ప్రాతినిధ్యం చట్టం ప్రకారం పోలింగ్ కేంద్రాల దగ్గర పార్టీల గుర్తులను ప్రదర్శించకూడదు. కానీ పోలింగ్ సెంటర్లో ఎలక్షన్ స్టాఫ్ కోసం గదుల్లో ఫ్యాన్లు తిరుగుతూ కనిపిస్తాయి. ఆ ఫ్యాన్లు చూసి ఓటర్లు ప్రభావితం అవుతున్నారు. అందువల్ల వైసీపీ సింబల్ ఫ్యాన్ గుర్తు తీసేయాలని బీజేపీ నేతలు కోరారు. బీజేపీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాకా సత్యనారాయణ ఈ కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఫిర్యాదుపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. పోలింగ్ బూత్ లో ఫ్యాన్ కనిపిస్తుందని ఆ సింబల్ తొలగించాలంటే ఓటర్లు సైకిల్ మీద వస్తుంటారు. టీడీపీ గుర్తుగా సైకిల్ తీసేయాలా? మనుషులకు 2 చేతులు ఉంటాయి, అప్పుడు హస్తం గుర్తు కూడా తొలగించాలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో రాజకీయ పార్టీల ఫిర్యాదులతో మొత్తానికి జనసేనకు మాత్రం పెద్ద చిక్కు వచ్చి పడింది. గ్లాస్ సింబల్ పోతుందేమోనని ఆ పార్టీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది.